బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతుంది. దాదాపు 2 గంటలుగా విచారణ జరుగుతుంది. ఈ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ పై ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ వెంట విచారణకు అడ్వకేట్ రామచంద్రరావు హాజరయ్యారు. ఇక కేటీఆర్ ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్, డీఎస్పీ మాజిద్ ఖాన్ విచారిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు దర్యాప్తు అధికారికంగా మాజిద్ ఖాన్ ఉన్నారు. ఇక ఈ విచారణకు ముందు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేసినా చేయవచ్చు అని అనడంతో ఏసీబీ కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో అటు బీఆర్ఎస్ భవన్ కు, అటు ఏసీబీ కార్యాలయానికి సమీపంలో ఉన్న నిలోఫర్ కేఫ్ ను పోలీసులు మూసివేశారు. కస్టమర్లను బయటకు పంపించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తెలంగాణ భవన్లో న్యాయవాదులతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. కేటీఆర్ ను ఏసీబీ విచారిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలతో వారితో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సమీక్షలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరికొందరు నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగిస్తుంది. దాదాపు 2 గంటలుగా విచారణ జరుగుతుంది. ఇక ఈ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ పై ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నదులు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ అవినీతి కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఏసీబీ 2 గంటలుగా విచారిస్తూ ఉంది. దాదాపు 2 గంటలుగా ఈ కేసులో ఆయన A1 ముద్దాయిగా ఉన్నారు. పర్టికులర్ గా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎప్పుడైతే ఈ కండక్ట్ చేశారో ఫార్ములా ఈ కార్ రేస్ ని ఈవెంట్ ఎప్పుడైతే కండక్ట్ చేశారో అప్పుడు ప్రభుత్వ సంస్థల అంటే లోకల్ గా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల అనుమతులు లేకుండానే ఏదైతే ఆ నిర్వహణ సంస్థ ఉందో ఆ సంస్థకి నిధులు చెల్లింపు చేశారనేది ప్రధాన అభియోగంగా ఆయన మీద ఉన్నట్టు అభియోగం. జనరల్ గా ప్రోటోకాల్ ప్రకారం లేదంటేనేమో ఒక సిస్టమేటిక్ గా పోవాలంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల అనుమతి లైక్ లోకల్ గా జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ లో జరుగుతుంది కాబట్టి జీహెచ్ఎంసీ కావచ్చు లేదంటే హెచ్ఎండిఏ కావచ్చు అటువంటి సంస్థల అనుమతి తీసుకున్న తర్వాతనే నగదు చెల్లింపు జరగాలి. ఏదైతే విదేశీ నిర్వహణ సంస్థ ఈవెంట్ ని కండక్ట్ చేసిందో ఆ సంస్థకి నగదు చెల్లింపు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలా చేయకుండా చేశారనేది కేటీఆర్ పైన ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అభియోగం. కాబట్టి ఆ కేసులోనే ఆయన్ని ఇప్పటికే ఇది 3వ విచారిస్తున్నట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది. సో ఆయన్ని విచారిస్తుంది ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్, అదేవిధంగా డీఎస్పీ మాజిద్ ఖాన్ తో పాటుగా మొత్తం ముగ్గురు సభ్యుల బృందం, ఏసీబీ అధికారుల బృందం కేటీఆర్ ని విచారిస్తుంది. కేసీఆర్ వెంట అడ్వకేట్ రామచంద్రరావు కూడా హాజరయ్యారు. విచారణకు ముందు మరోవైపు ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది తనను అరెస్ట్ కూడా చేయొచ్చు అని ప్రభుత్వం కుట్రపూర్తంగా కక్షపూర్తంగా విచారణ చేసింది తప్పించి దీనివల్ల ఫార్ములా ఈ కార్ రేసింగ్ కండక్ట్ చేయడం వల్ల ఎటువంటి అవినీతి జరగలేదు. కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. కేవలం కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కక్షపూర్తంగా వ్యవహరిస్తుంది. దానివల్ల తనకు పోయేది ఏం లేదు, అరెస్ట్ అయిన చేసుకున్నా పర్లేదు, అరెస్ట్ గతంలో తెలంగాణ కోసం జైలుకి వెళ్ళానని. సో మరోసారి ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి 30 సార్లు విచారణకు పిలిచినా ఖచ్చితంగా అటెండ్ అవుతాను, తనకు తెలిసిన సమాచారాన్ని కంప్లీట్ ఇస్తాను తప్పించి అఫ్ కోర్స్ వారు వాంటెడ్ గా తన అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా కూడా నేను తానేం భయపడినని, ఎందుకంటే గతంలో కూడా జైలు జీవితాన్ని చూశానని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు ఆయన కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కాక ముందు కూడా కొంతమంది న్యాయవాదులతో కూడా ఆ పార్టీ కీలక నేతలు భేటీ అవ్వడం జరిగింది. నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉండొచ్చు, ఏంటి చేస్తారా, చేస్తే ఎలాంటి
మనం స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందనంటూ కూడా కొంత చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా తెలంగాణ భవన్ లో అంటే బీఆర్ఎస్ అధికారిక ఆఫీస్ లో మాజీ మంత్రి హరీష్ రావు న్యాయవాదులతో సమావేశం అవడం జరిగింది. కేటీఆర్ ని విచారిస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఏ అంశాలపై కొన్ని కేసుకు సంబంధించిన అంశాలపైన ఆ న్యాయవాదులతో హరీష్ రావు చర్చిస్తూ ఉన్నారు. ఎటువంటి ప్రభావం అయినా సరే, ఎటువంటి రియాక్షన్ అయినా తాము తీసుకొని సిద్ధంగా ఉన్నామని, సో తాము ఎటువంటి తప్పు చేయలేదు. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కండక్ట్ చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచామే తప్ప తాము లబ్ధి పొందింది కానీ, లేదంటే వ్యక్తిగతంగా డబ్బులు తీసుకున్నది కానీ, ఇంకేదన్నా దానివల్ల లబ్ధి చేకూరిన మాట వాస్తవం అవాస్తవం అనేది ఆయన చాలా బలంగా చెప్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా అవే విషయం చెప్తున్నారు. కేవలం గతంలో ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని సహించలేకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ఒక మచ్చ వేయాలని చూస్తుందని, అందులో భాగంగానే ఈ విధంగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో చాలా తక్కువ మొత్తానికి అందులో అవినీతి వాళ్ళు చెప్తున్నటువంటి ఏదో ఐసీబీ అధికారులు కావచ్చు, లేదంటే ప్రభుత్వం బలంగా చెప్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఇన్ని కోట్ల రూపాయలు 50-60 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, నిధులు దుర్వినియోగం జరిగిందని చెప్తూ ఉందో అది చాలా తక్కువ ఏమంటూ నిజంగానికి. అందుకని అంతకంటే పెద్ద ప్రాజెక్టులు డీల్ చేసాం, అంతకంటే పెద్ద ప్రాజెక్టుల్ని తీసుకొచ్చి మేము హైదరాబాద్ కావచ్చు, తెలంగాణని బాగా అభివృద్ధి చేశాం. కేవలం ఏదో ఒక మచ్చ వేయాలనే ఉద్దేశంతోనే అటువంటి పిటి కేసు లాంటి చిన్న కేసుని నిధుల దుర్వినియోగం పేరుతో తనను విచారణకు పిలిపించి ఈ విధంగా చేస్తున్నారు తప్పించి అందులో ఎటువంటి అవినీతి జరిగిందనే వాస్తవం లేదనేది ఫస్ట్ నుంచి కూడా కేటీఆర్ కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ కీలక నేతలు కావచ్చు, అందరూ కూడా బలంగా చెప్తున్న పరిస్థితి. సో ఇప్పటికే ముందు ఆయన విచారణకు వెళ్లే ముందే గతంలో విచారణకు వెళ్ళేటప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఏం మెన్షన్ చేశారంటే, తనను అరెస్ట్ చేస్తున్నా పర్లేదు, తను మాత్రం అటెండ్ అవుతాను, హాజరవుతాను, అన్ని విషయాలు చెప్తాను. సో నేను తాను చాలా స్ట్రాంగ్ గా ఉన్నానని తన వర్షంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నానని కేటీఆర్ పదే చెప్తున్నారు. ఈ రోజు కూడా వెళ్లే ముందు కూడా అదే వర్షం చెప్పారు కాబట్టి ఆబ్వియస్ గా బీఆర్ఎస్ శ్రేణులు అయితే చాలా స్ట్రాంగ్ గానే, కాన్ఫిడెన్స్ గానే ఉన్నాయి. బట్ ఇన్ కేసు విచారణ తర్వాత, విచారణ ఎన్ని గంటలు జరుగుతుంది, విచారణలో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు అంటే, మెయిన్ గా ఏంటంటే విచారణలో మీరు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ఎందుకు ఏదైతే ఫార్ములా కార్ నిర్వహణ సంస్థ ఏదైతే ఉందో దానికి నిధులు చెల్లించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది, తద్వారా మీకు ఏమైనా ముడుపులు ముట్టాయా, ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది అనే అంశం పైన బలంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ కేసులో 2-3 అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. వారి దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ని సరిపోల్చుతూ ఈయన పైన కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాబట్టి సో ఆయన చెప్పే సమాధానాన్ని బట్టి అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, లేదంటే ఇంకేదైనా మరోసారి పిలుస్తారా, ఎన్ని గంటల పాటు విచారిస్తారు అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ మారింది. బట్ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం అక్కడ పెద్ద ఎత్తున ఏసీబీ ఆఫీసు సమీపంలో పెద్ద ఎత్తున చేరుకోవడంతో కొంత అక్కడ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే అనుమతి లేకుండా మీరు ఇక్కడ రావాల్సిన, ఇది విచారణ జరిగే ప్లేస్ గా ప్రాంతాల్లో ఉండాల్సిన అవసరం లేదు, మీకు అనుమతి లేదు అంటూ వారి కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అవసరమైతే లాఠీ చార్జ్ కూడా చేస్తామని కూడా ఇప్పటికే పోలీసులు ప్రకటించడం జరిగింది. సో ఓవరాల్ గా ఒక పక్క విచారణ జరుగుతుంది, ఆఫీస్ బయటేమో టెన్షన్ వాతావరణం ఉంది, తెలంగాణ భవన్ లోనేమో న్యాయవాదులతో హరీష్ రావు చర్చలు జరుపుతున్నారు. సో ఓవరాల్ గా ఈ ఫార్ములా ఈ కార్ రేసు విచారణకు సంబంధించి అయితే కొంత ఇంటెన్సిఫైడ్ వాతావరణం ఉందనుకోవచ్చు మానస. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.